అందరికీ నమస్తే అండి. దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో బీహార్ చాలా ప్రత్యేకమైనది. బీహార్ రాష్ట్రంలో అతి తెలివైన వాళ్ళు ఉంటారు, అత్యంత తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. ఈ తెలివి తక్కువ వాళ్ళు ఆ తెలివైన వారి చేతిలో పీడితులుగా ఉంటారు. దేశం మొత్తం మీద కులాల పిచ్చి ఎక్కువగా ఉన్నది బీహార్లోనే. ఇప్పటికీ కూడా దళితుల మీద హింస జరిగేది బీహార్లోనే. అంటరానితనం కూడా అక్కడక్కడ ఉండేది బీహార్లోని మారుమూల పల్లెల్లోనే. గిరిజన, ముస్లిం, ఎస్సీ కమ్యూనిటీలు ఇప్పటికీ కూడా అభివృద్ధి లేకుండా నిరుపేద కుటుంబాలుగా ఉన్నది బీహార్లోనే. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరో 6వ తేదీనేమో నవంబర్ 6వ తేదీన ఫస్ట్ ఫేజ్ పోలింగు, 11వ తేదీన సెకండ్ ఫేజ్ పోలింగు. సో ఇప్పుడు పార్టీల హామీలు చూస్తుంటే అసలు బీభత్సంగా గాలి హామీలు, అంటే మన రాష్ట్రంలో ఇచ్చేవే గాలి హామీలు అంటాం మనం. దానికి మించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలకో లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6కో దానికి ఒక 100 రెట్లు హైయెస్ట్ ఉన్నాయి ఇవి. ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటాడు ఒకడు, కోటి ఉద్యోగాలు అంటాడు మరొకడు. అసలు మామూలుగా హామీలు వింటుంటాయి. అందుకే ఈ గాలి హామీలు భాగవతం ఏంటో చెప్దాం, వాస్తవం చెప్దామని వీడియో చేస్తున్నాను. మనం మన ఊర్లలో, మీరు ఏ ఊర్లో ఉన్నా సరే పట్టణ ప్రాంతాల్లో చూడండి, సులభ్ కాంప్లెక్స్లో బయట ఉండే వాచ్మెన్లు బీహార్ వాళ్ళే ఉంటారు. పానీపూరి బండి దగ్గర ఉండేవాళ్ళు బీహార్ వాళ్ళే ఉంటారు ఎక్కువగా, బీహార్ లేదా ఉత్తరప్రదేశ్. సులభ కాంప్లెక్స్ కావచ్చు, పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు కొట్టే పని కావచ్చు, లేదా అక్కడక్కడ ఈ బుర్కా ఇవి కావచ్చు. అంటే జస్ట్ ఒక 7,000 8,000 నెలకి సంపాదించే పని ఉంటే చాలు, వాళ్ళు ఎక్కడైనా బతికేస్తారు. వాళ్ళది అంత పేదరికం అన్నమాట. సో బీహార్లో ఇప్పుడు ఈ పార్టీలు, అంటే ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే బీహార్లో అభివృద్ధి లేదు, అవినీతి ఎక్కువ. ఇప్పుడు వీళ్ళు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అవి నాకు తెలిసి 90% ఇంపాసిబుల్, అమలు చేయలేరు. ఉదాహరణకి ఎన్డీఏ నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ, సంకల్పపత్ర రిలీజ్ చేస్తూ 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 1 కోటికి పైగా ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అసలు పాసిబుల్ అవుద్దా? ఉద్యోగాల సంఖ్య చాలా పెద్దది, ఇది అంత ఈజీ కాదు. వాళ్ళు ఎంత ప్రైవేట్ రంగం అండ్ ప్రభుత్వ రంగం కలిపినా 1 కోటి ఉద్యోగాలు ఇవ్వడం ఈజీ కాదు. బీహార్లో అంటే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇంకేంటంటే ఆంధ్రప్రదేశ్లోనో లేదంటే ఇంకెక్కడో ఉన్న సులభ కాంప్లెక్స్లు బీహార్లో దత్తత తీసుకొని ఇక్కడ పంపించేయాలి వాళ్ళని. ఎందుకంటే ఇలా అంటున్నానని బీహార్ని అవమానించే ఉద్దేశం నాది కాదు, కానీ అక్కడ రాజకీయాలు, అక్కడ ఎలక్షన్స్, అక్కడ ఇచ్చే హామీలు అలాగే ఉన్నాయన్నమాట. అలాగే వీళ్ళు మహాగఠబంధన్ వాళ్ళేమో ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇది మరీ విడ్డూరం, ఇది మరీ ఇంపాసిబుల్. ఇంటికో ఉద్యోగం అంటే ఎలా ఇస్తారు? బీహార్లో 2,76,000 ఇళ్ళు ఉన్నాయి. 2,76,000 ఇళ్ళు అంటే అన్ని కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాల్లో దాదాపుగా 36% ఇళ్ళు డాబాలు, మేడళ్ళల్లో ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చిన్నపాటి గుడిసెలు, చిన్నపాటి పూరిళ్ళలోనే ఉంటుంటారు. సో ఇది వీళ్ళేమో మహాగఠబంధన్ వాళ్ళేమో ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ప్రభుత్వ ఉద్యోగం అన్నారు. మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం. అంటే ఇంకా మన ప్రభుత్వం వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను చూసారా, గత ప్రభుత్వం 5,000 జీతం ఇచ్చి ఇంకా అది వాలంటీర్ ఉద్యోగం ఇస్తారేమో బహుశా. ఏ ఉద్యోగం అయినా చెప్పలా, కానీ ప్రభుత్వ ఉద్యోగం అన్నారు, అది చెప్పారు. నిజంగా ఇంటికొకరికి ఉద్యోగం ఇస్తే ఓన్లీ వాళ్ళు జీతాలు ఇవ్వడానికి నెలకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి, ఓన్లీ జీతాలు ఇవ్వడానికి. అయితే మహాగఠబంధన్ అంత ఈజీగా ఏమీ హామీ ఇవ్వాల. వాళ్ళు ఏం చెప్పారంటే చట్టం చేస్తామన్నారు. ప్రభుత్వం వచ్చిన 20 రోజుల్లో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చట్టం చేస్తాం. అంటే ఆ చట్ట ప్రకారం భవిష్యత్తులో అయినా సరే ప్రతి ఇంటి నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటారు అనేది వాళ్ళు ఇచ్చిన హామీ. అంతే తప్ప ఇమీడియట్గా 20 రోజుల్లోనే ప్రతి ఒక్క ఇంటి వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేస్తారని కాదు. అలా ఇస్తే 1,00,000 కోట్లు కూడా సరిపోదు బడ్జెట్. వాళ్ళు చట్టం చేస్తారు. ఏ ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ఆ ఇంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు, భవిష్యత్తులో అయినా ఇస్తారనమాట. ఇక మహిళా సాధికారతకు సంబంధించి ఎన్డీఏ కూటమి వాళ్ళు 1 కోటి మంది మహిళలకు లఖ్పతి దీదీలుగా, అంటే సంవత్సరానికి 1,00,000కు పైగా సంపాదించేవారిగా మార్చడం అంట. అలాగే వ్యాపారం ప్రారంభిస్తే 2 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారంట, ఆర్థిక సాయం ఇస్తారంట.
ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం కింద మహిళా ఆర్థిక స్వాతంత్రంపై స్పష్టమైన దృష్టి ఉంది. యాక్చువల్లీ స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతున్నాయి, ఇవి సూచిస్తున్నాయి. కానీ ఇది కూడా అంత ఆషామాషి వ్యవహారం కాదు. 1 కోటి మంది మహిళలకు సంవత్సరానికి 1,00,000కు పైగా సంపాదించేవారుగా మార్చడం అంటే ఇది కూడా అంటే వీళ్ళు ఇచ్చిన హామీ బాగుంది. మహిళలు సంవత్సరానికి 1,00,000కు పైగా సంపాదించాలి అనే విధానం ఆలోచన బాగుంది. కానీ ఆ సంఖ్య ఉందో చూసారా, 1 కోటి మంది అనేది అది టెంప్టేషన్ సంఖ్య, టెంప్ట్ చేసే సంఖ్య. అది ఇంపాసిబుల్. 1 కోటి మందిని అక్కర్లా, వీళ్ళు ఒక 10 లక్షలు 15 లక్షల మంది మహిళలను అలా మారిస్తే చాలు. 1 కోటి మంది అని టెంప్ట్ చేస్తున్నారనమాట. అలాగే మహాగఠబంధనంలో ఏం చెప్పారు, మై బెహిన్ మాన్ యోజన కింద మహిళలకు నెలకు 2,500 ఇస్తామని చెప్పారు. సంవత్సరానికి 30,000 చెల్లిస్తారు. అలాగే జీవికా దీదీలకు నెలకు 30,000 జీతంతో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తారని చెప్పారు. ఇది ఒకటి నగదు బదిలీ అనేది చూసుకోవచ్చు. ఇక విద్యా ఆరోగ్యానికి సంబంధించి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తాము. నాణ్యమైన విద్య, పాఠశాలలో మిడ్ డే మీల్స్తో పాటు ఆరోగ్యకరమైన అల్పాహారం కూడా ఇస్తాము. ఇప్పటివరకు మిడ్ డే మీల్సే, అల్పాహారం కూడా ఇస్తామని చెప్పి ఎన్డీఏ వాళ్ళు చెప్పారు. ఇక మహాగఠబంధనంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా చేస్తామని చెప్పి ఇది కొంత వ్యాలిడ్ ఇచ్చారు. ఇక రైతుల సంక్షేమం గురించి ఇచ్చారు. అలాగే వాళ్ళేమో 125 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అన్నారు, వీళ్ళేమో 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అన్నారు. సో ఓవరాల్గా ఈ 2 పార్టీల మేనిఫెస్టో చూస్తే టెంప్ట్ చేస్తున్నారు. ఆ ఫిగర్లు, ఆ లెక్కలు, ఆ 1 కోటి మందికి లేదంటే ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పడం ద్వారా బాగా టెంప్ట్ చేస్తున్నారు. కేవలం గాలి మాటలు, గాలి హామీలు, అక్కడ వాళ్ళని నమ్మించడానికో లేదా అక్కడ వాళ్ళని మెస్మరైజ్ చేయడానికో, అక్కడ వాళ్ళ దగ్గర టక్కుటమారి విద్య ప్రదర్శించడానికో మాత్రమే ఉద్దేశించిన హామీలు ఇవి. చైతన్యవంతమైన రాష్ట్రాల్లో ఇటువంటి హామీలు ఇవ్వలేరు. టు బి ఫ్రాంక్, ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానంటే నమ్ముతారా? మనం నమ్ముతామా? ఖచ్చితంగా దాని మీద ట్రోల్స్ మొదలవ్వవు. లేదా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా వచ్చి 1 కోటి ఉద్యోగాలు, పోనీ 1 కోటి అక్కర్లా 50 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్ముతారా? లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తేనే నమ్మలేక చివరికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేక ఓట్లు వేశారు. ఆ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఇప్పటికీ తాపత్రయపడుతూనే ఉన్నారు, తపన పడుతూనే ఉన్నారు. అటువంటిది బీహార్లో 1 కోటి ఉద్యోగాలు అంటే మాటలా? సో ఇవన్నీ కూడా గాలి మాటలు, గాలి హామీలు అనమాట. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఒకసారి మీరు స్క్రీన్ మీద లడ్డూపల్లెం అనే యాడ్ చూస్తున్నారు కదా, వీళ్ళ ప్రత్యేకత ఏంటనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక 20 రకాల లడ్డూలు చేస్తారండి, మిల్లెట్స్తోనూ అండ్ డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ అండ్ సీడ్స్తో కూడా వెరైటీ లడ్డూలు తయారు చేస్తారు. అలాగే వీళ్ళ దగ్గర మీకు బయట ఎక్కడా దొరకని ప్రోడక్ట్స్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అనేక రీసెర్చ్ చేసి చాలామంది దగ్గర ట్రైనింగ్ తీసుకొని ప్రొఫెషనల్ వేలో ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, మొరింగా అంటే మునగాకు పౌడర్, జామాకు పౌడర్, జామాకు పొడి, అలాగే డ్రై డేట్స్ పౌడర్, అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడర్, ప్రోటీన్ పౌడర్, ఇవి మీకు బయట ఎక్కడా దొరకవు. వీళ్ళు ఓన్గా తయారు చేసి ప్యాకెట్లలో 1/2 కేజీ 1/2 కేజీ ప్యాకెట్లో అమ్ముతారు. ఒక 100 గ్రాములు లేదా ఒక 1/2 కేజీ మునగాకు తయారు చేయడానికి, మునగాకు పొడి తయారు చేయడానికి ఓన్లీ ఆకు ఒక 10 కేజీలు కావాలి. ఆకును శుభ్రంగా తీసుకొచ్చి ఎండబెట్టి ప్యూర్ దాన్ని పొడి కలుపుతారు. అస్సలు ఏమీ కలపరన్నమాట. మీరు కూడా ఇళ్లలో చేసుకోవచ్చు, కాకపోతే విపరీతంగా ఎండబెట్టాలి. అలాగే జామాకు కూడా అదే ప్రాసెస్, కాకపోతే ప్యూరిటీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఆర్గానిక్ వేలో పండించిన రైతుల దగ్గర నుంచి వీటిని తీసుకొని చేస్తే ఇంకా మంచిదన్నమాట. అది వీళ్ళు చేసేది. సో వీటి బెనిఫిట్స్ కూడా బాగుంటాయి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అలాగే ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్, ఈ 3 మిక్స్ చేసిన పౌడర్. సో ఇవన్నీ మీకు కావాలంటే ఆన్లైన్లో వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. లడ్డూలు కావచ్చు, హాట్ స్నాక్స్ కావచ్చు, పౌడర్స్ కావచ్చు, laddupalem.com అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. లేదా 9997839994 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.